అందరికీ నమస్కారం. సూర్యకాంతం ఛానల్ కి స్వాగతం. నవరస నటన నిపుణ, హాస్య నట శిరోమణి, తెలుగింటి ఆడపడుచులకి ఎవర్ గ్రీన్ అత్తగారు డాక్టర్ శ్రీమతి సూర్యకాంతం గారి శత జయంతి వేడుకల్లో భాగంగా మరో వీడియో మీ ముందుకు వచ్చేస్తోంది. ఈ వీడియోలో ఆనాటి కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుల్లో ఒకరైన డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ న్యాయమూర్తి శ్రీ జయచంద్ర గారి ప్రసంగం, ఆస్కా అంటే ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆస్కా అధ్యక్షుడు శ్రీ సుబ్బారెడ్డి గారి ప్రసంగం విందా. మా ఛానల్ ని మీరు ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. సెలవు. గౌరవనీయులు న్యాయమూర్తులు శ్రీ జయచంద్ర గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ సభ మధ్య ఆసీనులైన మా పాత మిత్రులు సూర్యప్రకాష్ గారు కళకళలాడే సభ, అందులో సూర్యకాంతం గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆవిడ గారి ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పగానే ఒకసారి నాకెందుకో అనిపించింది. ఎందుకంటే నేను ఆమె సినిమాలు చూసి అభిమానం పెంచుకున్నవాడిని. తెలుగు సినిమాల పట్ల ఆఫ్కోర్స్ 2000 సంవత్సరం తర్వాత 23 ఏళ్ళుగా తెలుగు సినిమాలు చూడటం లేదు. దానికి కారణాలు వెంకయ్య నాయుడు గారు చెప్పేశారు ఇందాకే. డాక్టర్ అనంత పద్మనాభరావు గారు లేదు ఎందుకో నాకు తెలియకుండానే సర్ప్రైజ్గా నా పేరు ఇన్విటేషన్లో వేసేశారు కాబట్టి మీ ముందున్నాను. తెలుగు తల్లి కళలను పలు రకాలుగా ప్రకాశింపజేస్తున్న సినిమా రంగానికి చెందిన మహానటి సూర్యకాంతం గారు, నాకు చిన్నప్పుడు చాలా భయం వేసేది సినిమాలు చూసేటప్పుడు. ఒకసారి ఏడ్చేవాడిని. నాకు చిన్నప్పుడు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే మనకు ఏడుపు వస్తుంది, కొన్ని సినిమాలు చూస్తే కోపం వస్తుంది, కొన్ని సినిమాలు కొందరు నటీనటులను చూస్తే ఆరాధ్యభావం పెరుగుతుంది. ఈమెను చూసినప్పుడు అయితే నాకు భయం వేసేది. ఇట్లాంటి వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా ఉంటే మనకి ఏం గతి అని అనిపించేది. నాకు ఒకటే అనిపిస్తుంది, తర్వాత ఆమె జీవన చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఎంత స్వభావరాలు, ఎంత సాధు స్వభావంతో అందరినీ పలకరించేదో. ఇప్పుడు ఆమెతో పనిచేసిన అలనాటి నటీమణులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పింది విన్నప్పుడు, తర్వాత ఆమె గురించి తెలుసుకున్నప్పుడు నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది. పోతన గారు చిన్నగా సంక్షిప్తంగా రామాయణం కూడా రాశారు నవమస్కందంలో. అక్కడ శ్రీరామచరిత్ర రాస్తూ 2వ పద్యంలో చెప్తారు తాటక గురించి చెప్తూ, కుంతల విచ్చ సంపజ్జిత హాటకన్ కరవి జనభిన్నార్యమగోటకన్ కపట భాషా విస్ఫురన్ నాటకన్ కరవిరాజత్ కేటకన్ తాటకన్. ఆ మాట తాటక గురించి, ఆయన అహల్య గురించి రాయలేదు పోతన గారు. ఎందుకు రాశారు తాటక గురించి అని ఒకసారి ఆలోచన చేసిన పోతన గారు. ఎందుకంటే అహల్య విముక్తి రామాయణంలో ప్రముఖమైన ఘట్టము. నీ పాదము తాకగానే రాతిని నాతిని చేసివయ్యా అని ఎందరో కొనియాడారు. త్యాగరాజ స్వామి కూడా చెప్పారు. కానీ 2వ పద్యంలోనే తాటకని రాశారు. తర్వాత ఇంకో చోట అంత కటికమైన హృదయము గల నిష్కరుణతో ప్రవర్తించగల మహిళ తాటక అని చెప్పడానికి నేను చాలా సహజ పాండిత్యం కల పోతన గారి మాటలు అందరికీ అర్థమవుతాయి. కరవిరాజత్ కేటకన్ తాటకన్ అని ఇక్కడ
మన కరవిరాజ కేళికన్ అని చెప్పవచ్చు సూర్యకాంతం గారికి. ఆమె ఆంగిక అభినయంతో ఎడమ చేత్తో కుడి చేత్తో అలా చేతులు విసురుతూ మాట్లాడేటప్పుడు ఆమెకు సరిసాటి ఇంకెవ్వరూ లేరు, ఏ మహిళ ఇంకా పుట్టదేమో అనిపిస్తుంది నాకు. అలాంటి మహానటి. ఆమె హృదయం గురించి కూడా సీత గురించి చెప్పేటప్పుడు, సీత అదే పోతన్ గారు చెప్తారు, శుద్ధురాలు, అకలంక చరిత, పరమ పవిత్రురాలైన సీతమ్మ గారి గురించి చెప్తూ ఆమె అమల చరిత అని చెప్తారు. అటువంటి అమల చరిత కలిగిన సూర్యకాంతం గురించి గారి సభలో, ఆమె సంస్మరణ సభలో, ఇలాంటి శత జయంతి వేడుక సభల్లో మహామహుల మధ్య పాల్గొంటూ, ముఖ్యంగా తెలుగు సోదరులు సోదరీమణుల సమక్షంలో నా అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా ఈ సభను పలు రకాలుగా, ఒక రకంగా సినిమా రంగం వినోదానికి చెందింది, వినోదము పంచుతున్నారు. ఆమె మాటల హావభావ తీరాలు, మన కళా సంస్కృతి గురించి వెంకయ్య నాయుడు గారు చెప్పారు. మన మాతృభాష పట్ల మనం పెంచుకోవాల్సిన అభిమానం, చూపవలసిన గర్వము, అవన్నీ తెలుగు తల్లి ప్రార్థనలోనే చెప్పారు. ఇంకో పక్క ముఖ్యంగా ప్రముఖంగా ఆధ్యాత్మికత విషయంలో వేదాలను ఇంత చక్కగా వల్లించిన అనంత పద్మనాభరావు గారి తనయుడు, వీరికి ఎలా అభినందనలు తెలిపాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ, ముఖ్యంగా నా తెలుగు సోదరులందరినీ కలుసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రముఖులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున, ముఖ్యంగా ఈ ప్రాసకవి, యాసకవి, మన భాషకవి అని చెప్పవచ్చు. భాషోచ్చిష్టం జగత్సర్వం అని సంస్కృతంలో ఒక మాట ఉన్నది. ఈయన భాష లేదా భాష తెలియదు, అల్ప ప్రాణమా మహాప్రాణమా తెలియదు. అటువంటి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా 2 మాటలను విరమించుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. ఇప్పుడు ఆస్కా అధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాత్రమే తీసుకుని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి, స్నేహశీలి, సహృదయులు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మనందరి శ్రేయోభిలాషి, గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్ర గారికి, జస్టిస్ మాలా గారికి, వేదికలో ఉంచిన పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, సోదరి స్నేహితులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకయ్య నాయుడు గారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన నటనతో సినీ పరిశ్రమకు అన్ని తెచ్చిన వ్యక్తి సూర్యకాంతం గారు అయితే, తన ప్రత్యేక వ్యక్తిత్వం, ఎలాంటి మచ్చలేని ఆదర్శనీయమైన జీవితాన్ని గడిపి దేశ రాజకీయాలకే వన్నీ తెచ్చిన మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. కింది స్థాయి నుంచి ఎదిగి దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించిన తెలుగువారి కార్యక్రమం అనగానే కాదనకుండా రావటం వారి పెద్ద మనసుకు నిదర్శనం. వారు మా జిల్లా వారు కావటం, మా సన్నిహితులు, శ్రేయోభిలాషులు కావటం మా అదృష్టం. ఇక కార్యక్రమ విషయానికి వస్తే, తన వాక్పటిమతో పాత్రల కోసం తను వక్రీకరించిన విభిన్న విశేషమైన హావభావాలతో తెలుగుంటి సంప్రదాయ మహిళగా, అసలు సిసలైన అత్తగారి తెలుగు జాతికి గుర్తుండిపోయిన మహానటి సూర్యకాంతం గారు. ఆమె గురించి, ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈనాటి నటీనటులకు ఆమె ఒక డిక్షనరీ లాంటి వారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుల చేత విపరీతంగా ద్వేషించబడుతూనే అదే సమయంలో వీరాభిమానాలు పొందిన ఏకైక నటి సూర్యకాంతం గారు. అత్త పాత్రలో ఆమెను చూస్తే కోడళ్ళు, అల్లుళ్ళు ఢమల్, కొడుకులు కూతుళ్లకు హడల్. అయితే అందరూ ఆమె ఖచ్చితంగా ఉండాలని కోరుకోవటం సర్వదా విశేషం. అంతటి గొప్ప నటి సూర్యకాంతం గారు. మేము యువకులుగా ఉన్నప్పుడు ఆమె పాత్ర కోసం చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఆమె పాత్ర ఇంకా రాలేదంటూ తగతాలాడుతూ ప్రేక్షకులు ఎదురు చూసేవారు. ఆమె పాత్ర ప్రవేశం రాగానే థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ లేదా ఒకటే అరుపులు, కేకలు.
ఇప్పటికీ ఏదైనా దానిలో ఆమె సినిమా వచ్చిందంటే ఆమె పాత్ర అయిపోయే వరకు అలా కళ్ళు అప్పగించి చూస్తుంటారు. ఒక సినిమాలో హీరో ఉన్నా, హీరోయిన్ ఉన్నా, లేదా విలన్ ఉన్నా వాళ్ళందరికీ తనదన్నేలా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని నటనలో పైచేయి సాధించినటువంటి అద్భుతమైన నటి సూర్యకాంతం. ఆమె సినిమాల్లో గయ్యాళి పాత్రలు చేసినా నిజ జీవితంలోకి వచ్చేసరికి వాస్తవికంగా దగ్గరగా మసులుకున్నారు. మంచి మనసున్న వ్యక్తి, తోటి వారికి సాయం చేయటానికి ఎప్పుడూ ముందుండేవారట. కొంగు బొడ్లో దోపి జుట్టు ముడేసి కుడి చేతిని నడుంపై వేసుకొని ఎడమ చేయి పైకెత్తి ఎంతటి వారైనా సరే దొంగపోవాల్సిందే. దట్ ఈజ్ సూర్యకాంతం. ఇప్పటికీ ఎవరైనా గయ్యాళిగా కనిపించారంటే సూర్యకాంతంలా అరుస్తుంది చూడు అంటారు. అంటే ఆ గయ్యాళితనం పాత్రకి ఆమె ఎంతగా జీవం పోశారో మనం ఇట్టే గ్రహించవచ్చు. ఇలాంటి పాత్రనైనా అవలీలగా పోషించిన సూర్యకాంతం గారికి ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు రాలేదనే బాధ నాలో ఉన్న అందరికీ చాలామందికి ఇందులో ఉండవచ్చు. గయ్యాళి పాత్ర పోషించిన, మమతానురాగాలు పంచే తల్లి పాత్ర పోషించిన, హాస్య పాత్ర పోషించిన, అందులో ఇమిడిపోవటం ఒక్క సూర్యకాంతం గారికి దక్కింది. అయిపోయిందమ్మా. షార్ట్ ప్రారంభం అయితే చాలు. ఏ పాత్ర అయినా సూర్యకాంతం గారు టకటక డైలాగులు చదువుతుంటే ఆమె వాగ్దాటికి ఎదురుగా ఉన్నటువంటి పాత్రదారులు తమ డైలాగులో మర్చిపోయేవారట. ఆమె వరుస పెట్టి డైలాగ్ చెప్తుంటే వాటిని వింటూ మైమర్చిపోయేవారట. అలాగే ఇక్కడ సూర్యకాంతం గారికి వెంకయ్య నాయుడు గారికి ఒక పోలిక ఉందని నేను గర్వంగా చెప్పగలను. సినిమాల్లో సూర్యకాంతం గారి వాగ్దాటికి ఎవరు ఎదురు నిలవలేదు. అలాగే మన వెంకయ్య నాయుడు గారి వాగ్దాటికి ఎవరు తట్టుకోలేరు. అంటే మాతృభాషపై వారికి ఉన్నటువంటి పట్టు, అభిమానం అలాంటివి. దీనికి ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ